చూశారు కదా, ఆర్టికల్ 14, 15, 16, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27, 28, అదేవిధంగా ఆర్టికల్ 44లో యూసీసీ మరియు 325, 326 ఇన్ని ఆర్టికల్స్ ఆల్రెడీ స్పష్టంగా సెక్యులరిజం గురించి మాట్లాడాయి. మరి మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇదంతా ఉండగా అసలు ప్రియాంబుల్లో ఈ మళ్ళీ 1976లో సెక్యులరిజం అనే వర్డ్ని యాడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మీరు హిస్టరీ చదివితే గనక 1960స్లో 1970స్లో రిలీజియస్ బేస్డ్ చాలా డిస్టర్బెన్సెస్ మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మనకి ఆల్రెడీ సుప్రీంకోర్టు ముందే తీర్పు ఇచ్చింది. ఏంటి? ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్లోనే ఒక భాగం ప్రియాంబుల్ అని చెప్పేసి, ఆ ఒక భాగంలో ఈ సెక్యులర్ అనే